తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ కేసులో నిందితులైనటువంటి ఎవరైతే ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయకాంత్, బోలేబాబా డైరీ డైరెక్టర్ విపిన్ జైన్, పోమిల్ జైన్, ఈ నలుగురిని కూడా కస్టడీకి, పోలీస్ కస్టడీకి, అది సిబిఐ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. వాళ్ళ నుంచి విచారణ జరుగుతోంది. 18వ తారీఖు దాకా వాళ్ళని విచారించుకోవచ్చు. మొత్తం 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చారు. ఇక్కడ తేలాల్సింది ఏంటంటే, వ్యాపారంలో వీళ్ళు వాళ్ళ దాంట్లో ఎందుకు పెట్టుబడి పెట్టారు, వీళ్ళు ఇందులో ఎందుకు పెట్టుబడి పెట్టారు, వీళ్ళ తరపున వాళ్ళు ఎందుకు నెయ్యి సరఫరా చేశారు కాదు. అది వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ బిజినెస్ ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటోంది. అందులో నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందా లేదా, వీళ్ళు కలిపారా లేదా. అలా కలపాలంటే 1000 కిలోల కొద్దినటువంటి నెయ్యి తేవాలంటే 1000 కిలోల ఆవు కొవ్వు కావాలి కదా. అంటే 1000 ఆవుల్ని చంపాలి కదా. 1000 కిలోల నెయ్యిలో పంది కొవ్వు కలపాలంటే, పంది కొవ్వు ద్వారా వచ్చిన నెయ్యి కలపాలంటే, నూనె కలపాలంటే ఎన్ని పందుల్ని చంపు ఉండాలా. ఆ పందులన్నిటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఆవులన్నిటి ఎక్కడ పట్టుకొచ్చారు, ఎక్కడ చంపారు, ఎక్కడ వాటి కొవ్వుని, అంటే ఆ చంపిన మాంసాన్ని తీసి లేకపోతే తోళ్ళు తీసి వాటి ద్వారానే కదా తీసేది, అవి ఎక్కడ చేశారు, అవి తేల్చండి. లేదా అది జరగకపోతే జరగలేదని చెప్పండి. భక్తులు కోరుకుంటున్నటువంటిది డాల్డా కల్తీ జరిగితే కనుక ఓకే, అరెస్ట్ చేయండి, జైల్లో పడేయండి, వాళ్ళని ప్రాబ్లం లేదు. డాల్డా కల్తీ కాదు, పబ్లిక్లో బాధపడుతున్నది ప్రతి భక్తుడు కూడా. పంది కొవ్వు, ఆవు కొవ్వు, నెయ్యి కలిసిందా, నెయ్యిలో కలిసిందా లేదా, అది తేలాలంటే ఇది తేలాలి. ఎన్ని గోవుల్ని, ఎన్ని పందుల్ని, ఏం చేశారన్నట్టుది. అది కాకపోతే నిజాలు, వాస్తవాలు వెల్లడించండి. భగవంతుడి గురించి, ఇక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి విషయంలో విచారిస్తున్నారు. ఇక్కడ రాజకీయ కోణంలో కాకుండా తేలాల్సిన అంశం అది.